సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఏంటి అహంకారం, ఏంటి దౌర్భాగ్యం, ఏంటి యొక్క నియంత పోకూడదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. 45 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుంటే పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపో ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం భయంకరమైన చట్టం. ఆ చట్టం మీరు ఇది కదా, ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. ఇది 31/10/2023 నుంచి అమల్లోకి వస్తుంది. తమ్ముళ్ళు మొన్నే సర్వే చేశారు. ఆ సర్వే రహస్యం మనకు తెలియదు. మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు. ఆ పరిస్థితికి వచ్చేసాం. ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీడ్స్ పోతాయి, ROR పోతుంది, ఉండే వ్యవస్థ పోతుంది, కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు. వ్యవస్థను పెట్టి కడాన మీ భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు, నెంబర్ మారుస్తారంతే. మీరు నిద్రలేసి చూసుకుంటే అది కూడా మీకు తెలియదు. 22A అంటారు, అంటే ఇది ప్రభుత్వ భూమి. అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్, వస్తాడు, ఇది ప్రభుత్వ భూమి కాదు, నేను ఇప్పిస్తా నీకు, నాకు వాటా ఎంత ఇస్తావు అంటే. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్య